నమస్తే అందరికీ. ఇప్పుడు భక్తి యోగం. స్వామి వివేకానంద, నిజమైన భక్తుడికి పరభక్తి ఆత్మజ్ఞానం ఒకటే. పరవిద్య అపరవిద్య అని ఉపనిషత్తుల విద్యను విభజిస్తున్నాయి. విద్య అంటే జ్ఞానం. భక్తుడి దృష్టిలో పరవిద్యకు పరభక్తికి నిజానికి ఎలాంటి భేదము లేదు. ద్వే విద్యే వేది తవ్యే ఇది హస్మ యద్బ్రహ్మ విధో వదంతి పరాచైవ పరాచ తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వవేదః శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరా యయాథ దక్షరమధి గమ్యతే. అంటే పరవిద్య అని అపరవిద్య అని తెలియదగిన విద్య రెండు విధానాలని బ్రహ్మవేత్తలు వక్కానిస్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం శిక్ష వేదోచ్చారణ శాస్త్రం. కల్పం యజ్ఞ విధానాన్ని బోధించే శాస్త్రం. వ్యాకరణం నిరుక్తం శబ్దార్థ శబ్ద నిష్పత్తులను గురించిన శాస్త్రం. ఛందస్సు పద్య లక్షణ శాస్త్రం. జ్యోతిషం వీటితో కూడినది అపర విద్య. దేని వలన అక్షర పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుందో అదే పరవిద్య. దీని వలన బ్రహ్మజ్ఞానమే పరవిద్య అనడం స్పష్టం. ఇక పరభక్తిని గురించి శాస్త్రాలు ఇలా తెలుపుతున్నాయి. ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి అవిచ్ఛిన్నమైన ఏకధారగా పోయబడే చమురు వలె మానసం అవిచ్ఛిన్న ప్రవాహ రూపంలో పరమేశ్వరుని గురించి చింతించేటప్పుడు మనకు పరభక్తి సిద్ధిస్తోంది. నిక్షలం నిరంతరం అనురాగయుతం అయినట్టి భగవత్ చింతనమే భగవానుని పట్ల మనకు కలిగే మహోన్నతమైన ప్రేమను ప్రకటిస్తుంది. ఇతరమైన భక్తి రూపాలన్నీ మహోన్నతమైన ఇలాంటి పరభక్తిని పొందడానికి సాధనాలు. దీనికి రాగానుభక్తి అని మరొక పేరు. ఈ పరమప్రేమ హృదయంలో జనించగానే భక్తుడికి భగవచ్చింతనం తప్ప మరి ఇతర స్మృతి ఉండదు. భగవచ్చింతనకే తప్ప వేరే దేనికి అతడు తావు ఇవ్వడు. అతడి ఆత్మ చలించని విశుద్ధి కలిగి ఉంటుంది. సమస్త మనోబంధాలు తెంచుకొని నిర్మల విముక్తి నొందే శక్తి అతడికి మాత్రమే ఉంది. ముక్తికాంత అతన్ని వరిస్తుంది. ప్రశాంతి అతనికి కరతాళకమవుతుంది. తన హృదయ సింహాసనంలో భగవంతుణ్ణి ఆరాధించడానికి అతడొక్కడే అర్హుడు. అర్చా విధులు, ప్రతీకాలు, గ్రంథాలు, సిద్ధాంతాలు ఇవన్నీ అతడికి అనావశ్యకాలు, నిష్ప్రయోజనాలు. భగవంతుణ్ణి ఈ విధంగా ప్రేమించడం అతి దుర్లభం. ఎక్కడ ప్రేమ ప్రతిఫలిస్తుందో అక్కడే సామాన్యంగా మానవ ప్రేమ వికసించడం చూస్తాం. ప్రేమకు ప్రతిఫలమైన ప్రేమ సిద్ధించకుంటే కేవలం నిర్లక్ష్యతను చూపుతుంటారు. ప్రేమ రూపమైన ప్రతిఫలం లభించినప్పుడు ప్రేమించడం అరుదు. ప్రతిఫలాక్ష లేని ప్రేమ మిడతకు అగ్ని పట్ల గల ప్రేమ లాంటిది. మిడత మంట మీద ప్రేమతో దానిలో పడి మాడిపోతుంది. ఇలాంటి ప్రేమ ఆ పురుగుకు సహజం. ప్రేమించడమే ప్రకృతి అయినందువల్ల ప్రేమించడం అనేది లోకంలో ప్రేమ దాల్చే అత్యుదాత్త నిస్వార్థ రూపం అవడం నిర్నిరోధం. అలాంటి ప్రేమ ఆధ్యాత్మిక రంగంలో పరాభక్తిని తప్పక సిద్ధింపచేస్తుంది. అదండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ దాంట్లో ప్రేమ త్రికోణం చూద్దాం.